డాక్టర్ గారు, మరి ఈరోజు ఎటువంటి పథ్యాహారాన్ని మాకు తెలియజేయబోతున్నారు? ఇవాళ ఏంటంటే శరీరంలో ఉండేటువంటి వేడిని తగ్గించడానికి ఒక మంచి పథ్యాహారం. ఈ పథ్యాహారం అయినా కూడా హ్యాపీగా తినగలిగినటువంటి ఒక స్వీట్ లాగా ఉంటదనమాట ఇది. అది తయారు చేద్దాం మనం. అంటే శరీరంలో వేడి ఉన్నప్పుడు శరీరపు బరువు తక్కువగా ఉండడము, లేకపోతే కళ్ళు మంటలుగా ఉండడం, మూత్రం సాఫీగా కాకపోవడం ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి. తిన్నా సరే శరీరం మనకి బలం రాకుండా చిక్కిపోయినట్టుగా అవుతూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా శరీరంలో వేడి ఎక్కువగా ఉన్నప్పుడు జరుగుతూ ఉంటాయి. ఇవి చాలా మందిలో కామన్‌గా కనిపించేటువంటి కంప్లెయింట్స్ కనుక దీనికి హాయిగా ఆహారమే ఒక ఔషధంగా ఉండేలాగా తయారు చేసుకుంటే అది వాడుకోవడానికి తేలిగ్గా ఉంటుంది. మరి పథ్యాహారానికి కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం. బూడిద గుమ్మడికాయ ముక్కలు, బూడిద గుమ్మడికాయ రసం, నెయ్యి, పటిక బెల్లం, సొంఠి, పిప్పళ్ళు, జీలకర్ర, యాలక్కాయలు, తేనె. డాక్టర్ గారు, మరి పథ్యాహారానికి కావాల్సిన పదార్థం చూసాం కదా, మరి ఎలా తయారు చేసుకోవాలంటారు? ఇప్పుడేంటంటే బూడిద గుమ్మడికాయ బాగా చలవ చేస్తుంది. వేడిని బాగా తగ్గిస్తుంది. దీంతోటి మనం ఏంటంటే ఒక హల్వా లాగా తయారు చేసుకోవాలి. ఈ తయారు చేసుకోవడానికి ముందు బూడిద గుమ్మడికాయని ముక్కల్లాగా తరిగేసి దాన్ని ఒకసారి మిక్సీలో తిప్పడం కానీ, లేకపోతే సన్నగా తురమడం కానీ ఏదైనా చేయొచ్చు. చేసేసి దాన్ని ఒక బట్టలో వేసి ముందు రసం అంతా వచ్చేసేలాగా పిండి విడదీసుకోవాలి. సో మన దగ్గర ప్రస్తుతానికి బూడిద గుమ్మడికాయని ముక్కల్లాగా చేసేసుకుని ఈ ముక్కల్ని మళ్ళీ మిక్సీలో తిప్పడం కానీ, లేకపోతే సన్నగా తురుముకోవడం కానీ చేసుకోవాలి. దాన్ని మిక్సీలో తిప్పినట్టయితే కనుక గుజ్జులాగా తయారవుతుంది. దీన్ని ఒక బట్టలో వేసి పిండి రసాన్ని తీసేద్దాం. ఇప్పుడేంటంటే మనం రసం తీసుకుని విడిగా ఉంచుకున్న ఆ గుజ్జునంతా విడదీసేసాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే, అంటే సుమారుగా మనం ఒక అరకిలో పరిమాణంలో ఈ బూడిద గుమ్మడికాయ గుజ్జును తీసుకున్నట్టయితే అదే అరకిలో పరిమాణంలో పటిక బెల్లం చూర్ణాన్ని తీసుకోవాలి. ఒకవేళ పటిక బెల్లం కనుక అందుబాటులో లేదో, లేకపోతే కొంచెం ఖరీదు ఎక్కువ అనిపించినట్టయితే చక్కెర వాడుకోవచ్చు. వీలైనంత వరకు పటిక బెల్లం వాడుకుంటే అది చలవ చేయడానికి చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు మనం రసాన్ని తీసుకున్నాం కదా, అది దాదాపుగా ఒక 250 మిల్లీలీటర్ల పరిమాణం ఉండేలా చూసుకొని దాంట్లో పటిక బెల్లాన్ని కలిపి విడిగా ఒక దాంట్లో దాన్ని మనం ఉడకనివ్వడానికి మొదలు పెట్టాలి. అలాగే అదే సమయంలో రెండో పొయ్యి మీద మనం ఏం చేయాలంటే నెయ్యి వేసి ఆ నేతిలో మనం తీసుకున్నటువంటి బూడిద గుమ్మడికాయ గుజ్జును వేసి దాన్ని వేగనివ్వాలి. ఒక దానిలో మనం ఆ బూడిద గుమ్మడి రసాన్ని పోసుకుందాం. ఇదంటే మీరంతా కొలతగా చేసుకోండి. మీకు మేము సుమారుగా వేసి చూపిస్తున్నాం. ఈ రసంలో ఇప్పుడు పటిక బెల్లం చూర్ణాన్ని కలిపేసుకుని మనం పాకంలాగా తయారు చేసుకోవాలి. ఇది ఒక పక్క కాగుతూ ఉంటే రెండో వైపు ఒక అరకిలో బూడిద గుమ్మడి గుజ్జును తీసుకున్నట్టయితే కనుక దానికి 80 గ్రాముల నేతిని మూకుట్లో వేసి నెయ్యి కరిగాక మనం తీసుకున్నటువంటి బూడిద గుమ్మడికాయ గుజ్జుని అందులో వేసి దాన్ని వేగనివ్వాలి. ఈ బూడిద గుమ్మడికాయకి ఏంటంటే చలవ చేసేటువంటి గుణం చాలా బాగా ఉంటుంది. అందుకోసమనే మనం ఇది వాడుతున్నాము. అలాగే దీన్ని ఎవరైనా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా కూడా తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనకి బూడిద గుమ్మడికాయ గుజ్జులో ఉండేటువంటి తడంతా పోయి పచ్చివాసన పోయేలాగా నేతిలో వేయించుకోవాలి. ఈలోపు మనకి పాకం కూడా రెడీ అవుతుంది. కొంచెం కాస్తంత ముద్ద పాకంలాగా అయ్యే వరకు దీన్ని కాచుకోవాలి. ఇందులో మనం కొన్ని ఇతర ద్రవ్యాలు కూడా కలుపుతాం తర్వాత ఔషధంలాగా పనిచేయడానికి వీలుగాను. చూడండి అమ్మా, అందులో కొంచెం పచ్చిపోయి వాసన అంతా పోయినట్టుందా. ఈ రసము తర్వాత మనం తీసుకున్నటువంటి పటిక బెల్లం రెండు కలిసి కొంచెం పాకం బాగా చిక్కబడుతున్న సమయంలో మనం వేయించినటువంటి బూడిద గుమ్మడి ముద్దని ఇందులో కలుపుకోవాలి. ఇప్పుడు అంటే పాకము ఈ గుమ్మడికాయ ముద్ద రెండు కలిసి ఉడికి బాగా దగ్గర పడి, హల్వా ఎలా అయితే మనకి దగ్గర పడ్డామంటామో అంచులంతా విడిపోయి బాగా దగ్గర పడేంత వరకు దాన్ని ఉడికించుకున్న తర్వాత దానిలో మరికొన్ని ద్రవ్యాలను వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు అంత దగ్గర పడ్డ తర్వాత ఒక 5 గ్రాముల పరిమాణంలో సొంఠి చూర్ణాన్ని కలుపుకోవాలి. కొద్దిగా సొంఠి చూర్ణం వేయండి.
పిప్పళ్ళ చూర్ణం కూడా 5 గ్రాములు వేసుకోవాలి. జీలకర్ర చూర్ణం 5 గ్రాములు, యాలక్కాయల చూర్ణం కూడా 5 గ్రాములు కలుపుకోవాలి. ఇప్పుడు ఈ చూర్ణాలన్నీ వేసిన తర్వాత దీన్ని మళ్ళీ బాగా కలిపేసేయండి, మొత్తం అంతా కలిసిపోయేలాగా. అన్నీ బాగా కలిపేసిన తర్వాత స్టవ్ ఆపేసి కొంచెం వేడి తగ్గనివ్వాలి. కొంచెం వేడి తగ్గి చల్లారే సమయంలో ఇందులో సుమారుగా, అంటే ఇప్పుడు అరకిలో పరిమాణంలో తీసుకున్నట్టయితే కనుక 40 గ్రాముల నేతిని కలపాలి. తర్వాత 40 గ్రాముల తేనెను కూడా ఇందులో కలుపుకోవాలి. ఇవన్నీ కలిపేసిన తర్వాత మనం చెప్పుకున్నటువంటి అంటే శరీరంలో వేడిని తగ్గించేటువంటి పథ్యాహారం రెడీ అయినట్టు లెక్క. డాక్టర్ గారు, శరీరంలో వేడిని తగ్గించడానికి మనం తయారు చేసుకున్నప్పటికీ అసలు చూస్తూ ఉంటే అందులోనూ అవి వేస్తూ ఉంటే దాన్ని నెయ్యి వేసిన తర్వాత దానికి వచ్చే ఘాటుకి ఆ మంచి సువాసనకి కూడా చాలా టేస్టీగా ఉండబోతుందని అర్థమైపోయింది. సో ఇది ఎవరైనా కానీ నార్మల్గా కూడా తినొచ్చు కదా. ఓకే, సో దీన్ని ఎటువంటి వాళ్ళు ఎలా తీసుకుంటే మంచిదంటారు? ఇది ఎన్ని రోజుల వరకు మనం తినాల్సి వస్తుంది? అంటే చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కానీ శరీరంలో వేడి తగ్గడానికి కానివ్వండి, కాస్త బలం రావడానికి, అంటే నీరసమతి తగ్గడానికి కూడా వాడుకోవచ్చు దీన్ని. ఇదేంటంటే ఒక లేహ్యంలాగా అనుకుని, దీన్ని హల్వా అయినా లేహ్యంలాగా అనుకుని 1 చెంచా పరిమాణంలో పొద్దున్న, 1 చెంచా పరిమాణంలో సాయంత్రం తీసుకోవాలి. తిన్న తర్వాత వెంటనే కొంచెం ఒక అరకప్పు గోరువెచ్చటి పాలు కూడా తీసుకోవాలన్నమాట. ఈ విధంగా తీసుకుంటున్నట్టయితే కనుక శరీరంలో వేడి తగ్గి బాగా బలంగా ఉండడానికి ఇది సహాయపడుతుంది. ఇలాగ ఒక ఔషధం తీసుకున్నట్టుగా దీన్ని 1 సంవత్సరం పాటు రోజు తీసుకోవచ్చు. అయితే ఈ డోస్ అంటే పరిమాణం మాత్రం తక్కువగానే తీసుకుంటూ ఉండాలి.